హై టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పిఎన్బిలో మనకు ఒక భారీ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ బ్యాంకింగ్‌లోనే జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 5,000కు పైగా ఖాళీలు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కి రైటన్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే మనకు కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏపీ అండ్ తెలంగాణకు సపరేట్‌గా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు తెలుగు చదవడము, రాయడము, మాట్లాడము ఇవి డెఫినిట్‌గా అయితే వచ్చి ఉండాలి. ఇంకోటి ఏందంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది కూడా మనకు తెలుగు స్టేట్‌లని ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణకు తెలంగాణలో కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేం చేయాలి అండ్ అప్లై డేటు, అప్లికేషన్ ఫీజు ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. వీడియోలో కూడా ఉంది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారో లైక్ ఎస్‌జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీకు కేవలం తక్కువ ప్రైస్ పెట్టడం అయితే జరిగింది. కేవలం 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు తీసుకోవాలంటే గనక మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఫ్రీగా అయితే చూడొచ్చనమాట. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే మీకు పోస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ పిన్ చేసి పెట్టిన లిస్ట్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఓవరాల్‌గా ఎన్ని వేకెన్సీ అయితే ఉన్నాయంటే గనక 5,138 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫిబ్రవరి 8, 2026 ఈ నెల 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 24th వరకు టైం అయితే ఉంది. అంటే మనకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు 8th డేట్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి అప్లై చేసుకోవడము. ఇక దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేది మార్చ్ ఫస్ట్ వీక్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు టెంటేటివ్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మార్చ్ ఫస్ట్ వీక్ అని మీరు మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఒకవేళ మనకు మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతే. అండ్ దీనికి మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ అనేది జనవరి 1, 2026కి అయితే మనం కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్‌కి కౌంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ ముందుగా రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆన్‌లైన్ రిటన్ టెస్ట్. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఏందంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు తెలుగు చదవడము, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాల్సి ఉంటుందని వాళ్ళు టెస్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ రిటన్ టెస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మనకు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ నుంచి మనకు 25 క్వెషన్‌లు అయితే వస్తాయి. 25 మార్కులకు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు. క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకు 25 క్వెషన్‌లు. ఓవరాల్ మనకు 100 క్వెషన్‌లు వస్తే 100 మార్కులకైతే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ మనకి ఎగ్జామ్ టైమింగ్‌కి 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్‌లో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మన తెలుగు ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందిగా ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే లేదు. కేవలం మీరు ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుందంటే లోకల్ లాంగ్వేజ్ అయితే కండక్ట్ అయితే చేస్తామన్నమాట. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు తెలుగు కంపల్సరీగా చదవడము అండ్ మాట్లాడము, రాయడం అయితే వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోండి మనకు లోకల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి మనకు తెలుగు అండ్ ఉర్దూ వాళ్ళకు కూడా తెలుగు అండ్ ఉర్దూ అనమాట. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది అంటే సెలెక్ట్ అయితే చేసి మనకు ట్రైనింగ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్‌గా మనకు డివైడ్ చేసి మనకు భర్తీ చేస్తాం అనమాట. ముందుగా వచ్చేసి మనకు ఏపీ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్‌కి చూసుకుంటే ఓవరాల్‌గా 56 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీటిలో మనకు విజయవాడ అండ్ వైజాగ్ సర్కిల్స్‌లో మనకు భర్తీ చేస్తా ఉన్నారు. మరి విజయవాడ, వైజాగ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా అంటే లేదు. ఏపీ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయితే గన ఆ సర్కిల్‌లో మీరు డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు క్యాస్ట్ వైస్ చూసుకుంటే మనకు విజయవాడలో వచ్చేసి 30 వేకెన్సీ ఉన్నాయి కదా! ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్‌లకు 3, యుఆర్ వాళ్ళకు 17. అదేవిధంగా వైజాగ్ వాళ్ళకి వచ్చేసి 26. అయితే మనకు యుఆర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 3 అండ్ ఓబీసీలకు 7, ఎస్టీ వాళ్ళకు 0,
అండ్ ఎస్సీ వాళ్ళకు 4 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇది ఏపీ వాళ్ళకు అన్నమాట. టోటల్‌గా 56 వేకెన్సీస్. ఈ విధంగా మనకు తెలంగాణ స్టేట్‌కి చూసుకుంటే ఓవరాల్ మనకు 69 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మనకు హైదరాబాద్ సర్కిల్‌కి వచ్చేసి 40 అండ్ సికింద్రాబాద్ సర్కిల్‌కి వచ్చేసి 29 అయితే ఉంది. యువర్ వాళ్ళకు 16 టోటల్‌గా చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వరకు యువర్ వాళ్ళకి వచ్చేసి 27 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 7, ఓబీసీలకు వచ్చేసి 17, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5, ఎస్సీ వాళ్ళకు 11. ఈ విధంగా అయితే మనకు స్లాట్స్ భర్తీ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్‌కి జనవరి 1, 2026 కదా మీ ఏజ్ అయితే కౌంట్ చేసుకోవాలి. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 20 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం మనకు 28 అయితే యువర్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 33 వరకు అప్లై చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 31 ఇయర్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక్కడ మనకేందంటే ఫిబ్రవరి 8 నుంచి మనకు ఫిబ్రవరి 24 లోపు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కేటగిరీ వైస్‌గా, క్యాస్ట్ వైస్‌గా మనకు డిఫరెంట్ పేమెంట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ముందుగా మేల్ వాళ్ళకి వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది రూ. 100 అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు 600 అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ అనేది మనకు రూ. 100. ఓవరాల్ మనకు 800 ప్లస్ 18% జీఎస్టీ. ఓవరాల్ మీరు ఏంటంటే రూ. 944 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అమ్మాయిలు వచ్చేసి వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ప్రాసెసింగ్ ఫీజు రూ. 100, ఎగ్జామినేషన్ ఫీజు 400 అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ అనేది రూ. 100. ఓవరాల్ మీకు రూ. 600 ప్లస్ మనకు 18% మీకు జీఎస్టీ కూడా ఉంది కాబట్టి టోటల్‌గా మీరు రూ. 708 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 100, ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ అనేది మీకు ఫీజు అనేది రూ. 100 అయితే పెట్టడం జరిగింది. అండ్ టోటల్‌గా 200 ప్లస్ మనకు జీఎస్టీ కలుపుకుంటే కనుక రూ. 236 మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అనమాట. మీరు 236 ఏవైతే పేమెంట్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనికి. అండ్ వన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రిఫండ్ అయితే పడదు. నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట ఇది వచ్చేసి. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. కంప్లీట్‌గా మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉంటుందో ఇది వచ్చేసి మనకి ప్యూర్లీ మనకు అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసినటువంటి అన్ని వేకెన్సీస్ 5138 వేకెన్సీ అన్నీ కూడా మనకు అప్రెంటిసెస్ అనమాట. అప్రెంటిస్ అంటే ఏంటి బ్రదర్ అంటే గనుక మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ వరకు మాత్రమే మనకు అప్రెంటిస్‌గా మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనకేందంటే అప్రెంటిస్ చేసినట్టు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏందంటే వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చేసి మనకు 12 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. వీటిలో మనకు 2 వీక్స్ అనేది మనకు ఆ 1 ఇయర్‌లోన బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు 50 వీక్స్ అనేది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో అప్‌కమింగ్ ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి కదా! అలాంటి నోటిఫికేషన్స్‌కి మీకు కొంచెం ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ముందే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ బేసిక్ ట్రైనింగ్ అంటే మనకు ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా. అండ్ ఎవరైతే ఏ సర్కిల్‌లో మీరు అప్లై చేసుకుంటారో ఆ సర్కిల్‌లో మాత్రమే మనమైతే ట్రైనింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు విజయవాడ అండ్ వైజాగ్ కదా! ఈ 2 సర్కిల్‌లో మీరు అప్లై చేసుకున్నారంటే ఈ రెండిట్లో మనకు ఏ సర్కిల్ అప్లై చేసుకుంటే ఆ సర్కిల్‌లో మనకు సెలెక్ట్ అయ్యామనుకోండి అప్రెంటిస్‌గా ఆ సర్కిల్‌లో మనం 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే చేయాలి. వాళ్ళు అలాట్‌మెంట్ చేసినటువంటి మనకు బ్యాంకింగ్‌లోన అప్రెంటిస్ చేసినట్టు మనకు సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వల్ల మనకు అప్‌కమింగ్ ఏవైతే బ్యాంకింగ్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఉంటాయి కదా! అలాంటి నోటిఫికేషన్స్‌కి మీకు యూజ్‌ఫుల్ అయితే ఉంటుందన్నమాట. ఎలాంటిదైతే యూజ్‌ఫుల్ లేకుండా ఏది కూడా ఉండదు కాబట్టి కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ తెలిసి దీని గురించి అప్రెంటిస్ అంటే ఏంటి? అండ్ దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలేంటి మీకు అందరికి తెలిసిందే కాబట్టి మళ్ళీ నేను దానికి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకు అప్లై స్టార్టింగ్ అనేది మనకు ఫిబ్రవరి 8 కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 5 అండ్ అప్లై స్టార్ట్ అయిన తర్వాత మీకు లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ.